హాయ్ ఫ్రెండ్స్, ఈజ్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను చాలా ఈ శీతాకాలం వచ్చేసరికి తేగలు చాలా విరివిగా తింటూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ తేగల పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఆ తేగలను ఎలా తవ్వుతారు, వాటిని ఎలా కాలుస్తారు, అవి టేస్ట్ ఇవన్నీ చూద్దాం. మనం ఒకసారి మనం ఇప్పుడైతే తేగలు ఆ ప్రాసెస్ దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం. మా తమ్ముడు వెళ్తున్నాడండి, మనోడు చూపిస్తాడు. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం తోటలో ఎంత బాగున్నాయి. ఇక్కడ మేక పిల్లలు. సో ఈ నేల నూతులు అంటారు అనమాట వీటిని. నేల నూతుల్లో ఉన్న వాటర్ని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఉన్న మొక్కలన్నింటికి వేస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఇలాంటి నేల నూతులు ఎక్కువగా సర్వే తోటలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ వాటర్ ఎక్కువగా యూజ్ చేసి మొక్కలకు పెడుతూ ఉంటారు అనమాట. సో చేపలు కూడా వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవే తేగలు అనమాట. సో అదంతా కూడా చివరి నుంచి ఆ పొలం ఉన్న దగ్గర నుంచి ఇదంతా కూడా మనకి తేగల పాత్ర అంటారు. అసలు మనకి తేగల పాత్ర అనేది ఎలా వేస్తారంటే, వర్షాకాలంలో మనకి తాటి చెట్ల మీద నుంచి ఆ తాటి పళ్ళు ఏవైతే ఉంటాయో కింద పడిపోతూ ఉంటాయి అనమాట. అవన్నీ పడిపోయిన తాటి పళ్ళు అన్నీ కూడా వేరుకొచ్చి ఒక ప్లేస్లో ఒక చిన్న ఒక గుంట లాంటిది చేసి మొత్తం ఆ పట్టుకొచ్చిన తాటి పళ్ళన్నీ కూడా వరుసగా వేస్తారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒక చిన్న గొయ్యిలాంటిది తవ్వి దాంట్లో ఆ తాటిపళ్ళు అన్నీ వేసేస్తారనమాట. వేసేసి కొంచెం మట్టి అది పైన జల్లేస్తూ ఉంటారు. కరెక్ట్గా వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ వింటర్ సీజన్ మిడిల్లో ఉన్నప్పటికీ అవి కింద ఒక తేగలుగా ఫామ్ అయిపోతాయి అనమాట. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది అనమాట. ఇది యాక్చువల్గా అయితే మనకి ఇది తాటికాయ. సో ఇది దీన్ని కప్పెట్టడం వల్ల ఏమైందంటే ఇలా ఒక రూట్ అనేది ఫామ్ అయింది. యాక్చువల్గా ఇది మనం యాజిటీస్కి ఎలా ఉంచేసింది ఎలా ఉండిచ్చేస్తే అక్కడ తాటి చెట్ల కింద మొలిచిపోతాయి. కాకపోతే మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా తీసేసి దీన్ని ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ కట్ చేసి నీట్గా మనం దీన్ని కాల్చుకుని తేగలలాగా తింటాం. ఇవి బుర్రలు అంటారు కదా, మనకి రాజమండ్రి రాజనగరం వైట్ సైడ్ రోడ్డు పక్కన కవర్లో పెట్టి అమ్ముతారు కదా. బుర్రలు కొట్టేస్తే లోపల మంచి తినడానికి బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది అనమాట. ఇవి అంటే ఆల్రెడీ వీటి నుంచి తేగలను కట్ చేసి తీస్తారనమాట. చూసారా, ఇలా ఇక్కడ ఆల్రెడీ కట్ చేశారు. ఇది బుర్ర అన్నమాట. సో ఈ విధంగా అంటే చాలా తేగలు తీశారనమాట ఇందులో నుంచి. ఈ లోపల ఉన్నాయన్నమాట ఈ తేగల పాత్రలో. అదిగోండి తేగ, అదనమాట బయటిలాగమ్మా అది. సో దీన్ని మనం ఆ బుర్రను వేరు చేసేసి దీన్ని మనం కాల్చుకుని తింటే అదే తేగలిపోద్ది అనమాట. నుంచి అక్కడ వరకు ఈ పైన ఈ పొలాలు అవి ఉన్నాయి కదా, ఇది కనిపించేదంతా కూడా తేగల పాత్ర. సో ఈ వింటర్ సీజన్లో ఇది ఒక మంచి ఫుడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఎలా కాలుస్తాం అన్నది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడ తేగల పాత్ర నుంచి తేగలు తవ్వి తీసుకొచ్చాం కదా, దీన్ని ఇలా మనం నీట్గా కట్ చేసి ఇలాగ పొయ్యిలో ఇలా పెడతాం అనమాట. కొన్ని తేగలను ఏం చేస్తామంటే ఇలాంటి ఒక కుండలో పెట్టేసి మనం పైన మంట వేసేసి మనం బాగా వేడి చేస్తాం. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు తింటే ఏంటంటే అంత టేస్ట్ ఉండవు. కొంచెం చల్లారిపోయిన తర్వాత బెల్లం ముక్క ఎట్టుకు తింటే టేస్ట్ చాలా అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం మంట వేద్దాం, ఒకసారి తర్వాత చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం, అందరూ క్లాప్స్ కొట్టండి. సో ఇవే మనం ఇంట్లో పెట్టామన్నమాట. బాగా కాలనీయో లేదో చూద్దాం. ఈ చుట్టూరు మనం ఇప్పుడే పెట్టాం, ఇవి చాలా బాగా కాలింది. సో ఇదనమాట. సో వేడివేడిగా తేగలు బాగా చల్లారిపోయిన తర్వాత తింటే మాత్రం చాలా బాగుంటాయి. సో మనం తేగలు తవ్వుకుని కాల్చుకునే పద్ధతి అయితే ఇది. మీకు తేగల పాత్ర ఉంటే తవ్వుకుని తినండి, లేకపోతే కొనుక్కుని తినండి. చాలా వేడిగా ఉంది ఇది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి పైన ఈ లేయర్ తోలంతా తీసాను అనమాట, పీల్అవుట్ చేశాను. సో ఈ తొక్కంతా తీసేస్తే లోపల ఈ విధంగా ఉంటుంది అనమాట. మన బాబ్జీ గారు అయితే మనకి హెల్ప్ చేశారు ఈ విధంగా చేయడం కోసం. ఈ ఎదరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, బాగా రెడ్గా రోస్ట్ అయింది కదా, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇంకా వేడిగా ఉంది, ఇంకా కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇంకా పర్లేదు.
సో ఈ మధ్యలో ఇది ఇలా పొడుగ్గా ఉంది కదా, దీన్ని చందమామ అని పిలుస్తూ ఉంటారు అనమాట. చాలామంది చెవులెట్టి తిప్పుకుంటూ ఉంటారు, అలా చేయకూడదు కాబట్టి. బాగుంది. ఇలా 2 వస్తాయి మనకి, 2 బాటిల్. అంటే ఒక తేక కొనుక్కుంటే ఇద్దరు తినొచ్చు అనమాట. ఈ హెడ్ ఏదైతే ఉందో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ టెయిల్ కంటే ఈ హెడ్ చాలా బాగుంటుంది. ఈ మిడిల్ పార్ట్ కూడా బాగానే ఉంటుంది, చేప ముక్కలాగా. ఓకే, చిన్నపిల్లలు అవి తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒలిసేవాళ్ళు అనమాట. ఈ ఏసులో కొంచెం గొంతులు అడ్డపడ్డాయంటే ఇబ్బంది అవుతారు. సో ఇది ఇలా అనమాట ఈ పీసులు. చాలామంది ముసలోళ్ళు పళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న కోపలాంటివి తీసుకుని ఇలా గోక్కుని ఆ వచ్చిన పిండి అంతా తింటూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా బలం అనమాట. మొత్తం ఇదంతా కూడా పిండి పదార్థం. సో ఈ పిండి పదార్థం ఇది చాలా ఫైబర్. ఈ ఫైబర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే కొంచెం డైజెషన్ ప్రాబ్లం కానీ కొంచెం మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తింటే కనుక వాళ్ళకి కడుపు నొప్పి పెట్టేసుకుని చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఎస్, మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక మీకు ఎవరికైనా కామెంట్ చేయండి, ఖచ్చితంగా తేగలు అనేది పంపిస్తాం. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అంతే. సో ఇలా మనం నీట్గా ఇలా ఒలుచుకుని తినవచ్చు. తిని చూస్తాం మీకు. వావ్, చాలా బాగుందండి. కాకపోతే కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ వస్తుంది. అంటే నైట్ వండిన చేపల కూర పొద్దున్నకి ఎంత బాగా టేస్ట్గా ఉంటుందో నైట్ తేగలు కాల్చుకుని పొద్దున్నే తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఈ మనకి ఈ తీర ప్రాంతం కోస్టల్ ఏరియాలో ఎక్కువగా తేగలు కానీ తర్వాత ముంజికాయలు తాటికాయలు మొత్తం ఎక్కువగా జీడిపళ్ళు కానీ మొత్తం ఈ కోస్టల్ ఏరియాలో ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం మరొక మంచి ఐటెంతో కలుద్దాం. రవి.